హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజు రూపాయి ఇద్దరు కూడా ప్లాన్ చేసి డిఎన్ఏ రిపోర్ట్స్ ఇద్దరు కూడా మార్చేసి గుడికి డాక్టర్ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకురావడం. జీవన్ ఏమో అంతకుముందే ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చి మరీ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేయమన్నాడు కదా. కానీ ఆ డాక్టర్తో రాజు రూపాయి ఇద్దరు కూడా మాట్లాడి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చకుండా అలానే గుడికి తీసుకురమ్మని చెప్పడంతో అక్కడికి వచ్చిన డాక్టర్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవ్వడం. డిఎన్ఏ రిపోర్ట్స్లో జీవన్కి అలాగే హారతి బిడ్డకు మధ్య అన్నీ కూడా మ్యాచ్ అయినట్లు తెలియడంతో ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. జీవన్ చెంప పగలగొట్టి, ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేస్తావా? మా ఇంట్లో దీపక్కే ఇక హారతి బిడ్డకు తండ్రిని అందరినీ నమ్మించాలని చూస్తావా? డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చాలని చూసిన నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా, డాక్టర్కి డబ్బులు ఇచ్చి మరీ కొనాలని అనుకున్నాడు పెద్దయ్య. మేము సమయానికి వెళ్ళాం కాబట్టి సరిపోయింది అని ఈ విధంగా రాజు రూపాయి ఇద్దరు కూడా అంటూ ఉంటారు. మరి నిజంగా పింకీ మెడలో ఉన్న తాళిని తీసి జీవన్ ముఖాన కొట్టమని ప్రతాప్ అనడంతో పింకీ ఇక మెడలో ఉన్న తాళిని తీసి నిజంగా జీవన్ ముఖాన కొట్టబోతుందా? అసలు జీవన్కి పింకీకి పెళ్లి కాలేదని జీవన్ ఒప్పుకోబోతున్నాడా? అదే తాళిని హారతి మెడలో కట్టించబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూసి మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం. రాజు, రూప అలాగే ప్రతాప్ కుటుంబం అందరూ కూడా గుడికి వెళ్తారు కదా. అక్కడికి విరూపాక్షి అలాగే ముత్యాలు, అప్పలనాయుడు కూడా గుడికి వస్తారు. రాజు రూపని చూసి సంతోషపడుతూ ఉంటారు. కానీ రాజు రూపతో మాత్రం విరూపాక్షి, ముత్యాలు, అప్పలనాయుడు ప్రేమగా మాత్రం మాట్లాడరు. తను కళ్ళ ముందే రాజు ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో రాజు చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే రూప ఇలా అంటూ ఉంటుంది, బాధపడకు రాజు, అత్తయ్య మామయ్య నిన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇదంతా నా వల్లే కదా రాజు అనగానే, అదేం లేదమ్మాయి గారు, మీరేమీ బాధపడకండి. అమ్మ నాన్న ఏం కారణం లేకుండా ఇలా ఎప్పుడూ చేయరు. ఎప్పుడు మీరు నేను కలిసి ఉండాలని కోరుకునే నాన్న కూడా మనతో మాట్లాడట్లేదు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. పోతే గుళ్ళో ప్రతాప్ కూడా రాజు రూప ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి తన కుటుంబం తనకి సపోర్ట్గా ఉండాలని, రాజు ఇక తన కోసం ఎంతో సేవ చేశాడని, ఏ తప్పు చేయని పింకీకి ఇలా చేయటం కరెక్ట్ కాదని అన్నీ కూడా దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు కదా. విరూపాక్షి మాత్రం గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడికి శివలింగానికి నీళ్ళు అలాగే పసుపు కుంకుమ అన్నీ కూడా వేసి పూలదండ వేసి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. నా రాజు అలాగే రూప ఎప్పుడు కూడా తప్పు చేయరు, ఇద్దరు కూడా కలిసి ఉండాలని కోరుకున్నాము. వాళ్ళు కలిసి ఉన్నారు. కానీ రాఘవ ఎక్కడున్నాడో తెలీదు. రాఘవ్ వచ్చి నిజం చెప్పినా కూడా నా సూర్య నన్ను యాక్సెప్ట్ చేస్తాడన్న ఆశ నాకు లేదు. నేను అనుకున్నదల్లా నా కూతురు రూప రాజుతో సంతోషంగా ఉండాలని మాత్రమే. అది నెరవేరిందయ్యా అని చెప్పేసి దేవుడికి మొక్కుకుంటూ ఉంటే ముత్యాలు, అప్పలనాయుడు కూడా ప్రతాప్ అలాగే విరూపాక్షి కలవాలని కోరుకుంటూ ఉంటారు. అప్పలనాయుడు, ముత్యాలు రాజు రూపని దగ్గర చేసిన విరూపాక్షి ఇక తను కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా. ఇక గుడిలో మాత్రం దీపక్ అలాగే విజయాంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మమ్మీ ఇదంతా? అసలు ఆ జీవన్ హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడం ఏంటి? అది రాజు రూప చూడడం ఏంటి? కొంపతీసి నేను కానీ వెళ్ళడం చూస్తే ఈ పాటికి నా పని అయిపోయేది. వెళ్తే వెళ్ళాను కానీ రిపోర్ట్స్ మార్చి మంచి పని చేశాను. మామయ్య దృష్టిలో అందరూ కూడా నన్ను మంచివాడు అనుకునేలా చేశాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే అందరూ కూడా గుడిలో దేవుడికి ప్రార్థించుకుంటూ ఉంటే విజయాంబిక, దీపక్ మాత్రం ఎప్పుడు చూసినా రాజు రూపను విడదీయాలని, ఎప్పుడు వాళ్ళిద్దరూ కలవకూడదు అని మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. రాజు, ఇప్పటికీ జీవన్ ఇంకా ఎంత పింకీని బాధ పెడుతున్నాడో చూసావు కదా. నాన్నతో చెప్తే తన భారం కొంచెమన్నా పోతుందని చెప్పి నేను నాన్నతో తన విషయాన్ని షేర్ చేసుకోమని చెప్పాను. పింకీ నిజాన్ని బయట పెట్టి మంచి పని చేసింది. ఆ రోజు జీవన్
అలాగే గౌతమ్, రేణుక, అందరూ కూడా, శ్వేత అందరూ కూడా అది గోపిని బెదిరించి పారిపోయేలా చేసి పింకీని అవకాశంగా తీసుకొని పింకీ స్పృహ తప్పేలా చేసి తన మెడలో తాళి కట్టి ఉంటారు. లేదా మనం గోపితో శ్వేత మెడలో తాళి వేయించినట్లుగా వీళ్ళు కూడా తన మెడలో తాళి వేయించి ఉంటారు అని ఈ విధంగా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు అందరూ కూడా. వెంటనే ఇక రాజరూప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. వెంటనే జీవన్ భాగవతం ఎలాగైనా ఈరోజు గుడిలో బయట పెట్టి తీరాలి రాజు, లేకపోతే ఆ జీవన్ ఆగడాలు తప్పవు. శ్వేత ఇక తన అన్న జీవన్కి ముఖం చూపించుకోలేక తను ఇంటికి వెళ్ళిపోయింది. కానీ గోపితో శ్వేతకి పెళ్లి జరిగిందని తెలిస్తే పాపం జీవన్ ఏమైపోతాడో ఏమో అని ఈ విధంగా రాజరూప మాట్లాడుకుంటూ ఉంటారు. గుడిలోకి వచ్చిన అందరు కూడా గుడిలోకి వస్తారు కదా, హారతిని కూడా గుడికే రమ్మని చెప్తారు. వెంటనే హారతి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి సార్ నన్ను ఇక్కడికి రమ్మన్నారు అనగానే, డిఎన్ఏ రిపోర్ట్స్ ఇక్కడ గుడికే వస్తాయమ్మా, డాక్టర్ ఇక్కడికే తీసుకొస్తారు, నీకు న్యాయం చేయాలి అంటే ఇంతకంటే మంచి ప్లేస్ నాకు దొరకలేదు అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక డాక్టర్ హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ తీసుకొని నేరుగా గుడికే వస్తాడు. రాజరూప ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. జీవనిక చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని డాక్టర్కి డబ్బులు ఇచ్చాడు కదా. అలాంటప్పుడు డాక్టర్ ఇక డబ్బులన్నీ కూడా తీసుకొని డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చారనే సంతోషంలో ఉంటారు. కానీ ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చకుండా నేరుగా ఇక రాజరూప చెప్పినట్లు రిపోర్ట్స్ తీసుకొని గుడికే వచ్చేస్తాడు. ఇకపోతే డాక్టర్ రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటాడు కదా జీవన్. సార్ ఇంకోండి సార్ రిపోర్ట్స్ వచ్చాయి సార్ అనగానే, అవునా ఇటువు అని చెప్పి రిపోర్ట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్. వెంటనే చూశారు కదా అంకుల్, చూశారు కదా మామయ్య, నేను ఏ తప్పు చేయలేదని మీకు ఇప్పటికైనా అర్థమైందా? నేను తప్పు చేస్తే ఆ రిపోర్ట్స్లో నా పేరు రావాలి కదా, అంటే హారతి బిడ్డకు నాకు సంబంధం ఉందని రావాలి కదా అని అంటూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. నీకు అలాగే హారతి బిడ్డకు ఇద్దరికి కూడా డిఎన్ఏస్ మ్యాచ్ అయ్యాయి, నువ్వే హారతి బిడ్డకు తండ్రివని తేలింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతారు. రాజు రూప ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. హారతి కూడా షాక్ అయిపోతుంది. ఏం చేద్దాం అనుకున్నావు, పింకీని అడ్డం పెట్టుకొని ఇంట్లో అడుగు పెట్టావు, నిన్న కాక మొన్న ఆస్తి రాపించుకోవాలి అనుకున్నావు, ఇప్పుడేమో హారతి బిడ్డకు తండ్రి నువ్వైనా కూడా దీపక్ అని చెప్పి ఇరికించాలనుకున్నావు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటిదంతా, నీకు కావాల్సింది ఏంటి అని చెప్పి జీవన్ నిలదీయడంతో జీవన్ నేనే తప్పు చేయలేదని అంటూ ఉంటాడు. అయినా కూడా అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు కదా. వెంటనే అమ్మ పింకీ నీ మెడలో ఉన్న తాళిని తీసి ఈ జీవన్ ముఖాన కొట్టు అనగానే పింకీ తన మెడలో ఉన్న తాళిని తీసి జీవన్ ముఖాన కొడుతుంది. వెంటనే జీవన్ ఆ తాళిని తీసుకొని హారతి మెడలో కట్టు, హారతి బిడ్డకు తండ్రి నువ్వే కాబట్టి తనకి జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నీదే అనగానే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. మరి నిజంగా జీవన్ చేత హారతి మెడలో తాళి కట్టించబోతున్నాడా ప్రతాప్? అదే గనక జరిగితే పింకీ ఇక తన మెడలో ఉన్న తాళిని తీసేస్తుంది కదా. తర్వాత శ్వేత మెడలో ఉన్న తాళి పరిస్థితి ఏంటి? నిజంగా మరి జీవన్ భాగవతం బయటపడిన తర్వాత కూడా శ్వేత తన మెడలో తాళి ఉంచుకుంటుందా?